విజయ్ అనే అబ్బాయి కథ. ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే అబ్బాయి ఉండేవాడు. విజయ్ చాలా తెలివైన, ఆదర్శమైన పిల్లవాడు. పాఠశాలలో అతను మెచ్చుకోబడేవాడు. ఎందుకంటే ఆయన చదువులో బాగా మాకు తరచూ స్నేహాలతో సహాయం చేయేవాడు. కాని విజయ్ అబ్బాయి చదువుతో పాటు తన గ్రామానికి కూడా చాలా అందరికీ సహాయం చేసేవాడు. ఒక జల వర్షకాలంలో గ్రామంలో పెద్ద సమస్య వచ్చెను. గ్రామం దగ్గర ఉన్న నది అనుకున్నంత నీరు ప్రవహించడంలేదు. పంటలు బాగా వృద్ధి కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు తన అవస్థతో బాధపడుతూ పరిస్థితి ఎలా మార్చాలో ఆలోచిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామంలో పెద్దలు మండలి ఏర్పాటు చేశారు. మండలిలో వారు తమ సమస్య చెప్పగా విజయ్ అబ్బాయి ఆలోచించి, మనం నీటిని సద్వినియోగం చేసుకోవాలి, వర్షపు నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి అని సూచించాడు. ఈ ఆలోచన హర్క్స్ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే చిన్నప్పటి పిల్లవాడి మాట. అతడు పడమటి కొండల దగ్గర ఉన్న పెద్ద రంధ్రలో వర్షపు నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించాడు. అందరూ ఆ ఆలోచనను ఆమోదించి గ్రామస్తులతో కలిసి నీటి నిల్వ కుంకులు తవ్వడం మొదలుపెట్టారు. ఆ పని పూర్తయిన తర్వాత వారు ఆ నీటిని మెల్లగా ఆరులు మరియు పంటల కోసం వాడటం మొదలుపెట్టారు. కొన్ని నెలలలోనే పంటలు రాలేదు, కానీ నీటి నిల్వ వల్ల పంటలు దెబ్బతినకుండా నిలిచాయి. రైతులు చాలా సంతోషపడ్డారు. విజయ్ అబ్బాయి తన తెలివితేటలతో చిన్న వయసులోనే తన గ్రామాన్ని కష్ట పరిస్థితుల నుండి బయట పడటానికి సహాయపడిన సంఘటన ప్రతి ఒక్కరిని వింతగా ఉంచింది. ఆ తరువాత గ్రామంలో అతని పేరు గర్వంగా పలకబడిందా. ఈ కథ మనకు చెబుతుంది, పెద్దలయినా లేక చిన్నా యొక్క ఆలోచనలలో శక్తి ఉంటుంది. ఇష్టంగా ఆలోచిస్తే మన పరిస్థితులను మార్చుకోవచ్చు అని. క్రమం తప్పకుండా ప్రయత్నించడం ఎంతో ముఖ్యమని నేర్పుతుంది.